నమస్తే. ఈ గులాబీలు ఇలా తీసుకొని ఊరిక నీళ్ళల్లో కొంచెం అలా కడిగేసేసి మెత్తగా నూరేసేయండి. ఈ ఈ అంటే ఈ తొడిమలు తీసేసి మెత్తగా రోట్లో వేసి మెత్తగా నూరండి. మిక్సీకి వేయద్దు. మెత్తగా నూరేసేసి దానిలో కొంచెం పసుపు, కొంచెం తేనె కలిపి బాగా నూరండి. వేసి మెత్తగా నూరుకొని ఆ రసం బాగా పిండేసేయండి. అంటే ఆ గులాబీ పేస్ట్ లాగా చేస్తే మెత్తగా వస్తుంది కదా, ఆ పిప్పి తీసేసుకోండి. లేదా పిప్పి ఉన్నా పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు. పిప్పి తీసేసి అది ఆరగా ముఖానికి బాగా రాయండి. దీనిలో కొంచెం బంగాళాదుంప కూడా ఒక చెక్క, అంటే బంగాళాదుంపలో ఒక ముక్క కట్ చేసుకొని అది కూడా వేసేసి మెత్తగా నూరి ఆరగా మొహానికి బాగా పట్టించి ఒక 20 నిమిషాలు కనుక ఉంచుకుంటే ఇవి మొహానున్న మచ్చలు అవి పోవటం కాక మొహం మీద మనకి ఏదన్నా అంటే మొహం ఎండిపోయినట్టు, తడారిపోయినట్టు, ఈ ఎండలకి దుమ్ము ధూళి కొట్టుకున్నట్టు ఉంటే శుభ్రపరుస్తుంది. మొహం చక్కగా ఉంటుంది. చల్లటి నీళ్ళు పెట్టి కడుక్కోండి, మొహం క్లీన్ చేసుకోండి. కానీ ఇది పొయ్యిపోయే ముందు కూడా మొహాన్ని శుభ్రంగా కడిగి అప్పుడు మెత్తటి గుడ్డతో మొహం అంతా శుభ్రంగా తుడుచుకొని మొహం, మెడ, చేతులు మొత్తానికి పట్టించేసి ఒక 10-20 నిమిషాలు ఉంచేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఎంతో రిలీఫ్ ఇస్తుందండి. అంటే ఎండకు పోయి వస్తాం కదా, అప్పుడు చేయాలి. ఎండలో పోయేటప్పుడు చేయకూడదు. ఎండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, నైట్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చేసి చూడండి.